నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. నకిలీ మద్యం విధానాలకు వ్యతిరేకంగా అద్దెంకి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథిగా సమన్వయకర్త అశోక్ బాబు హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి నాగులపాడు రోడ్లో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని ఎస్ఐ హర్షవర్ధన్ కు వినతి పత్రం అందజేశారు. అద్దెంకి నియోజకవర్గంలో నకిలీ మద్యం అనేది కనబడకుండా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుని గ్రామాలలో ఉన్న బెల్ట్ షాపులు తొలగించాలని అశోక్ కుమార్ కోరారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న కూటమి నాయకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా మత్తులో చిత్తవుతూ ఉంది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారో మీరు ఇటీవల కాలంలో చూశారు. చిత్తూరు మొదలుకొని వయా కృష్ణా జిల్లా, ఏలూరు, అమలాపురం, అనకాపల్లి వరకు ప్రతి ఊరిలోనూ కల్తీ మద్యం ఏ విధంగా అమ్ముడుపోతుంది, ఏ విధంగా సప్లై చేస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దీనికి మెయిన్ కారణం ఎవరు, ఎందుకు అనేది ఒక్కసారి జనాన్ని ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హత్య చేసిన వాడికన్నా హత్య చేయించిన వాడిదే చాలా పాపం. ప్రతి ఊరిలోనూ ప్రతి మండలంలోనూ వైన్స్ షాప్ టెండర్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళని బెదిరించి ప్రతి మండలంలో కూడా మాకు 30% వాటాలు కావాలి, మాకు 50% వాటాలు కావాలి, లేదా మీరు వదిలేసిపోతే మీకు ఇంత డబ్బులు ఇస్తాము అని బెదిరించి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి వైన్ షాప్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా పంచుకున్నారో మీరు అందరూ చూశారు. ఆ నష్టాలను ఏ విధంగా భర్తీ చేసుకోవాలి అన్న కోణంలో తప్పుడు దారులు ఎంచుకుంటూ ప్రజల ప్రాణాలను ఏ విధంగా హరిస్తున్నారో మీరు అందరూ చూశారు. దాన్ని ఎవరైనా కవరేజ్ చేస్తే పత్రికా విలేకరులు వాళ్ళందరూ, ముఖ్యంగా సాక్షి, ఎన్టీవీ, టీవీ9 వీళ్ళందరూ కవర్ చేసి వాళ్ళకి ప్రజలకు తెలిసే విధంగా చేస్తుంటే దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టడం ఎంతవరకు అంటే ఫోర్త్ ఎస్టేట్కి మీరు ఎంతవరకు సంకెళ్ళు వేసి మీరు ఆపగలుగుతున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి, ఎవరైనా సరే మీరు చూసుకున్నట్లయితే తంబళ్లపల్లి ఎవరైతే టీడీపీ నుంచి కంటెస్ట్ చేసి ఈ మద్యం కల్తీ వ్యాపారంలో ముఖ్య పాత్రధారిగా అనుకుంటున్నారో అతన్ని పట్టుకోకుండా, అతన్ని పార్టీ పరంగా ఎటువంటి శిక్షలు చేయకుండా ఈ విధంగా నాన్చుడు ధోరణితో ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళనే సస్పెండ్ చేసి పోలీసులు కూడా ఒక మాయని మచ్చలాగా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు అతను ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మీ మనిషి అంటారు. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ బోఫర్స్ కుంభకోణం చేసిందండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు బోఫర్స్ కుంభకోణంలో పాత్రధారి అంటే ఊరుకుంటారా? డెఫినెట్గా లేదు. అలా కాదు, మీ యొక్క మనిషే మా దగ్గరకు వచ్చి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు అంటున్నారు. అంటే కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారంటే మా దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కోవర్ట్ ఆపరేషన్లోనే భాగంగా ఉన్నారా? మా పల్నాడు జిల్లాలో చూసుకున్నట్టయితే లావుక్ శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, పీవీఆర్ గాని కానివ్వండి, ఇంకా దాంతోపాటు మంత్రులుగా ఉన్నటువంటి పార్థసారథి గారు కానివ్వండి, రాంప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మా కోవట్లేనా? అంతెందుకు, సాక్షాత్తు అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొట్టిపాటి బుజ్జి గారు కూడా 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే గెలిచారు. ఆయన కూడా మా కోవట్టేనా? వీళ్ళందరూ మా కోవట్లు అనుకుంటే కనుక తక్షణం వాళ్ళందరినీ మీ పార్టీ నుంచి డిస్మిస్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. అలా కాదు, మేమేదో బురద చల్లటానికి మాత్రమే కోవర్ట్ ఆపరేషన్లు అంటారు. ఎందుకండి ఇవన్నీ సిగ్గుమాలిన చర్యలు? కాకపోతే మళ్ళీ ఏదన్నా గట్టిగా మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ ఆఫ్రికాలో ట్రైన్ అయ్యి వచ్చారు, ఆఫ్రికాలో వీళ్ళందరికీ ఉన్నాయి. మీ ఎలక్షన్ అఫిడవిట్లో మీకు తెలియదండి ఆఫ్రికాలో నిజంగా వ్యాపారాలు ఉన్నాయా లేవా అనేది? ఆ రోజు కట్టల డబ్బులు కావాలి కాబట్టి, క్యాండిడేట్ కావాలి కాబట్టి
ఎటువంటి క్యాండిడేట్ అయినా పర్లేదు. ఇప్పుడు దొరికిన తర్వాత మా వాళ్ళు కాదు అని భుజాలు తొడుగుకోవడం ఎంతవరకు ఇది సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి. ముఖ్యంగా అద్దంకి ఆడపడుచులందరికీ ఎవరి ఇళ్లల్లో అయితే ఈ మద్యపానంలో తాగుతూ కొంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మీరు గట్టిగా చెప్పండి, ఏది నకిలీయో ఏది అసలో తెలుసుకునే స్టేజ్లో ఇప్పుడు ఎవరూ లేరండి. నకిలీని కూడా నాణ్యమైన కల్తీ చేస్తూ ప్రజలకి పంచుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వల్ల మన పుస్తెలు అమ్ముకొని అదేవిధంగా పుస్తెలు తెగే స్టేజ్కి వస్తున్నారంటే ఒక్కసారి ఆడవాళ్ళందరూ కంకణం కట్టుకోండి. దయచేసి మీ భర్తలకి కానివ్వండి, మీ తమ్ముళ్ళకి కానివ్వండి, అన్నలకు కానివ్వండి, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈ మద్యపానం కనుక అలవాటు ఉన్నట్లయితే తక్షణం ఆపించేసేసేయండి. అది ఏదో అనారోగ్యం పడితే మన దగ్గర ఉన్న ఆస్తులు అమ్ముకోనైనా సరి చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే ఆ కుటుంబం బాధ ఎంతలాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఊరిలో మాకు తెలియదు, ఊరిలో 3-4 అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకొని ప్రజలను ప్రాణాలను కాపాడాలి అనేది మా ఈ రిక్వెజేషన్. తప్పకుండా మీరు దీన్ని మీ పై అధికారులకు తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాప్ని కల్తీ లిక్కర్ని నివారించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎడ్యుకేషన్ ఎఫిఫనీ మెరిట్ టెస్టు 2026 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ఆన్లైన్ ప్రతిభ పరీక్షకు నోటిఫికేషన్ సోమవారం అద్దంకిలో సంస్థ కన్వీనర్ కుటుంబరాజు శ్రీరామచంద్రమూర్తి, MEO2 KV శ్రీనివాసరావు కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెరిట్ టెస్టు రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం ఆన్లైన్ విధానంలో 2025 డిసెంబర్ 27వ తేదీన మెయిన్స్ పరీక్ష జరుగుతుందని, అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు విద్యార్థుల పేర్లు నమోదు, డిసెంబర్ 6వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష, వాటి ఫలితాలు డిసెంబర్ 7వ తేదీన విడుదల చేసి మెయిన్ పరీక్షకు ఎంపిక చేసి డిసెంబర్ 27వ తేదీన నిర్వహించి జనవరి 2026లో ఫైనల్ ఫలితాలు, ఫిబ్రవరి 1, 2026న బహుమతులు ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ ఏడాది 9 లక్షల విలువైన 162 మందికి నగదు బహుమతి, 4,000 మందికి మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఎడ్యుకేషన్ ఎఫిఫనీ వారి ఆధ్వర్యంలో EMT 2026 నోటిఫికేషన్ ఈరోజు ఎడ్యుకేషన్ ఎఫిఫనీ కన్వీనర్గా పుట్టనా శ్రీరామచంద్రమూర్తి అని నేను, మరి ఎడ్యుకేషన్ ఎఫిఫనీ ఈ మెరిట్ టెస్ట్ యొక్క స్టేట్ కోఆర్డినేటర్ KV శ్రీనివాసరావు గారు ఇవాళ విడుదల చేయడమైంది. EMT 2026 సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రతిభా పోటీ పరీక్షలు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఈ ఎడ్యుకేషన్ ఎఫిఫనీ సంస్థకి పరీక్ష నిర్వహించడానికి కోసం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయరామరాజు IAS గారు జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ పరీక్షను 2025 డిసెంబర్ నెలలో నిర్వహించుతున్నాం. మనం ఈ పరీక్షలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల మరియు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు 7వ తరగతి వారు 10వ తరగతి విద్యార్థులు ఉచితంగా ఎలాంటి ఫీజు చెల్లించకుండా
మరి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వీలున్నది. జిల్లా విద్యాధికారులకు ఈ కార్యక్రమంపై ఉన్నతాధికారులు ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు వారికి అందజేస్తున్నారు. దీన్ని విస్తృతంగా పరిచయం చేసి ఎక్కువ మంది ఈఎంటీ 2026లో పాల్గొనేందుకు వీలేందుగా అధికారులను కోరుకోవడం జరుగుతున్నది. ఈ తంత్ర విధానంలో పరీక్ష నిర్వహించబడుతుంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఆన్లైన్ విధానంలో పరీక్షలు ప్రవేశపెట్టింది. దీనికి గత 4 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తున్నది. ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అందరూ దీన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు గత 4 ఏళ్లుగా ఆన్లైన్ విధానంలో. మరి ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 15 నుండి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికని ఎడ్యుకేషన్ ఎఫిఫనీ యొక్క వెబ్సైట్ ని మీరు గమనించి దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం 9 లక్షల విలువైనటువంటి 162 నగదు బహుమతుల్ని మనం రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో అగ్రస్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి అందజేస్తున్నాం. మండల స్థాయిలో కూడా 4000 మంది విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికేట్స్ కూడా మనం ఇవ్వబోతున్నాం. ప్రిలిమినరీ పరీక్షలు విద్యార్థులు ఇంటి నుండే అంటే లేక పాఠశాల నుండే రాయవచ్చు. మెయిన్స్ పరీక్షలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా అక్కడికి చేరి ఆ విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. మా యొక్క ముఖ్యమైన ఆశయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించడానికి ఎడ్యుకేషన్ ఎఫిఫనీ సంస్థ కట్టుబడి ఉంది. మీరందరూ ప్రోత్సహించవలసిందిగా అధికారులని, ఉపాధ్యాయుల్ని, ప్రధానోపాధ్యాయుల్ని, విద్యాశాఖ అధికారులు కోరుకుంటున్నాం. కేవీ శ్రీనివాసరావు, స్టేట్ కోఆర్డినేటర్ ఈఎంటీ 2026. మరి ఎడ్యుకేషన్ ఎఫిఫనీ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని 7వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులకు ఒక నాణ్యమైన ఆన్లైన్ పరీక్షని నిర్వహిస్తా ఉంది. ఎటువంటి ఫీజు వసూలు చేయకుండా అత్యంత పకడ్బందీగా ఈ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మరి పాఠశాలలోని విద్యార్థులకి పోటీతత్వాన్ని అలవర్చుకోవడానికి ఈ ఎన్జిఓ సంస్థ కృషి చేస్తున్నందుకు వాస్తవంగా అందరినీ అభినందించాల్సిన అవసరం ఉంది. 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. కాబట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 7వ తరగతి 10వ తరగతి విద్యార్థులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ పరీక్షకి సహకరిస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ టెస్ట్ కి గత 4 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్మిషన్ ఇవ్వడం కూడా అభినందనీయం. ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం ఈ పరీక్షకి అనుమతించినందుకు గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పరీక్ష షెడ్యూల్ చూసినట్లయితే మార్క్ టెస్ట్ ముందు జరుగుతుంది. దాంట్లో ప్రిలిమ్స్ 29 నవంబర్ 2025 నుంచి జరుగుతుంది. అది నో బ్యాక్ డే రోజు నిర్వహించమని చెప్పున్నారు కాబట్టి ఆ డేట్ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ప్రిలిమ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 6th డిసెంబర్ 2025. మళ్ళా ప్రిలిమ్స్ రిజల్ట్ 7వ తేదీ డిసెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మెయిన్స్ రిజిస్ట్రేషన్ 8వ తేదీ నుంచి 12 డిసెంబర్ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్క్ టెస్ట్ 2 వచ్చేసి 20 డిసెంబర్ 2025 జరుగుతుంది. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చేసి 27 డిసెంబర్ జరుగుతుంది. మరి అన్ని నో బ్యాక్ డే రోజున ఈ టెస్టులన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈఎంటీ వెబ్సైట్ లో పాత ప్రశ్నాపత్రాలు, మోడల్ ప్రశ్నాపత్రాలు ఉన్నాయి కాబట్టి మరి పాఠశాల ఉపాధ్యాయులు అట్లాగే విద్యార్థులు ఈ సైట్ ని సందర్శించి ఆ మోడల్ పేపర్ చూసుకొని ప్రిపేర్ చేయొచ్చు. అలాగే అందరూ ముందుగా రిజిస్ట్రేషన్ చేసి విద్యార్థులకు ఈ మంచి అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈఎంటీ 2026 కి ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల్ని రిజిస్టర్ చేయవలసిందిగా మండల విద్యాశాఖ అధికారులని అద్దెంకి నియోజకవర్గంలో ఎక్కడ నకిలీ మద్యం అనేది సరఫరా లేదని, నిత్యం వారు గ్రామాలలో పర్యటిస్తూ బెల్ట్ షాపులపై నిఘా ఉంచాలని, నకిలీ మద్యం తయారీ అనేది
ప్రజలకు తెలిస్తే వెంటనే వారి దృష్టికి తీసుకుని రావాలని అద్దంకి ఎక్సైజ్ ఎస్ఐ హర్షవర్ధన్ తెలిపారు. సోమవారం అద్దంకి ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ హర్షవర్ధన్ మాట్లాడారు. నియోజకవర్గంలో మొత్తం 24 మద్యం దుకాణాలు, ఒక బార్ ఉందని, నిరంతరం వాటి మీద నిఘా ఉంచి నకిలీ మద్యం సరఫరా కాకుండా నేరుగా డిపో నుంచి తెప్పిస్తున్నారని ఎస్ఐ చెప్పారు. జనవరి నుంచి సెప్టెంబర్ నెల వరకు సుమారు 80 కేసులు బెల్ట్ షాపుల మీద నమోదు చేశారని, బెల్ట్ షాపులను ఎక్కడా ప్రోత్సహించేది లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ను ప్రారంభించారని, యాప్ డౌన్లోడ్ చేసుకుని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు వస్తాయని ఎస్ఐ హర్షవర్ధన్ తెలిపారు. సో ఈరోజు సోమవారం 13/10/2025న ఉదయం పూట అద్దంకి నియోజకవర్గంలోని కొంతమంది వైసీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నకిలీ మద్యం సంబంధించి వింతపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అద్దంకిలో అద్దంకిలో మొత్తం 24 మద్యం దుకాణాలు, ఒక బారు నడుస్తున్నాయి అద్దంకి నియోజకవర్గం మొత్తం మీద. వీటన్నిటిలో నిరంతరం ఎప్పుడు కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. ఎటువంటి నకిలీ మద్యాన్ని తీసుకురానికుండా కేవలం డిపో నుంచి మాత్రమే మద్యము తీసుకొని వచ్చి విక్రయాలు జరిపించడానికి పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించడం కానీ ఎటువంటి డీవియేషన్ లేకుండా ఆస్కారం ఇవ్వకుండా తనిఖీలు చేస్తున్నాము. నిరంతరము వాటి మీద మానిటరింగ్ ఉంటుంది. రెండవది బెల్ట్ షాపుల విషయంలో ఎక్కడా కూడా మేము ఉపేక్షించడం లేదు. ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నా కానీ, ఎక్కడ అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా కానీ వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు దగ్గర 80 బెల్ట్ షాపుల మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా బెల్ట్ షాపులను ప్రోత్సహించడం లేదు. మద్యం దుకాణాల్లోనే ప్రజలు కూడా ఎక్కువ అక్కడే ఇది చేయాలా. బెల్ట్ షాపుల విషయంలో ఎక్కడ కూడా ప్రజలు కూడా ఎక్కడ తక్కువగా దొరుకుతుంది, దగ్గరలో దొరుకుతుందని చెప్పి మద్యం బెల్ట్ షాపుల దగ్గరికి ఎక్కడ కూడా ఎంటర్టైన్ కావద్దు. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన ప్రకారము ఎక్సైజ్ సురక్ష అని ఒక మొబైల్ అప్లికేషన్ని విడుదల చేయడం జరిగింది. దాని ద్వారా, ఆ అప్లికేషన్ ద్వారా క్యూఆర్ స్కానర్ బాటిల్ మీద ఒక హీల్ ఉంటుంది, క్యూఆర్ కోడ్లో ఉంటుంది. దాన్ని కానీ స్కాన్ చేసినట్లయితే అది ఏ షాప్లో కొన్నారు, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఏ డిపో నుంచి వచ్చింది, ఏ డిస్టిలరీలో తయారైంది అనే వివరాలు ఉంటాయి. అలాంటి వివరాలు ఉన్నాయి మాత్రమే మనకి మంచి మద్యము. ఆ హీల్ని స్కాన్ చేసుకొని ప్రజలు కూడా అవేర్నెస్గా అవగాహన కల్పించుకొని ఆ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇదిగా ఉండాలా. ఎక్కడైనా కానీ ఇట్లా లేబుల్ లేకుండా నకిలీ మద్యం కానీ ఏదైనా సమాచారం ఉన్నట్లయితే వెంటనే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం అందించాలని చెప్పి కోరుతున్నాను. వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టగా అందులో కొన్ని కాలేజీలు పూర్తి చేయగా మరికొన్ని పెండింగ్ లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా సోమవారం అద్దంకి వైసీపీ పార్టీ కార్యాలయంలో అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టర్స్ ను ఆవిష్కరణ చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ చేయిస్తున్నారని, అద్దంకి నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 మందికి పైగా సంతకాల సేకరణ చేయించాలని అశోక్ బాబు తెలిపారు. మిగతావి ఒక 10 వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా మన అద్దంకి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ పోస్టర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మన అద్దంకి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతకం చేస్తూ గవర్నర్ గారికి రిక్వెస్ట్ మనం పంపిస్తున్నాము. తక్కువలో తక్కువ 50,000 వరకు మన అద్దంకి నియోజకవర్గం నుంచి వెళ్ళాలి. ప్రతి ఒక్క ఊరికి కూడా ఆ పాంప్లెట్స్ అవి పంపిస్తాము. వాటి మీద చదివి సంతకం పెట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ రూపంలో గొప్ప ఆఫర్లు ఇచ్చారని, జీఎస్టీ 2.0 ద్వారా నిత్యావసర ధరల నుంచి వాహనాల వరకు జీఎస్టీ తగ్గిందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుధిని అన్నారు.
అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో సోమవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ వరూధిని, పంచాయతీ కార్యదర్శి మస్తాన్ వలి, సచివాలయం సిబ్బంది హాజరయ్యారు. ముందుగా గ్రామ పురవీధుల్లో ర్యాలీ చేసి కిరాణా షాపుల వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఇలాంటి జీఎస్టీ ఆఫర్లు వినియోగించుకోవాలన్నారు. అలాగే అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మీద సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మరియు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. పర్లేదు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.